హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కుంకి ఏనుగులు ముఖ్యంగా అడవి శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఆ అద్భుతం మనందరికీ తెలుసు. ఎందుకంటే అద్భుతం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మంత్రులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి రావటం జరగల. చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకటే ప్రభుత్వం రాష్ట్రంలో కూడా పరిపాలించినప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదనే చెప్పాలి. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో వేరే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఎన్నో జీవితాలను, ఎంతో పంటని, ఎంతో టైంని కూడా సేవ్ చేసి నిజంగా వాళ్ళ పాలిట పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడిలానే కనిపించారు. అంటే ఈ మాట చిన్నదే కావచ్చు, ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు కూడా. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాకి సంబంధించి ఒక ఆపరేషన్లో కుంకి ఏనుగులు వాటికి సంబంధించినటువంటి బలాన్ని మనకి చూపించాయి కూడా. ఎన్నో ఏనుగుల మంద ఊరి మీద, పంట మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో అవి తిరిగి ఒక యుద్ధాన్నే చేశాయి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ప్రాణాలు నిలిపినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేవుడు అవుతారుగా. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఆ కుంకి ఏనుగుల మీద కూడా చాలా తీవ్ర విమర్శలే చేశారు. అవి గుడ్డివి, కుంటివి, అవి దేనికి పనికిరావు, కావాలనే పవన్ కళ్యాణ్ గారికి పడేశారు, పవన్ కళ్యాణ్ గారికి తెలియక తీసుకొచ్చారు అన్న ప్రతి దానికి కూడా ప్రతి కుంకి ఏనుగు కూడా సమాధానం ఇచ్చిందనే చెప్పాలి. ఎవరైతే వాటిని గుడ్డిదని, కుంటిదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ ఏదైతే కుంకి ఏనుగులు చేసినటువంటి ఆ ఆపరేషన్లో ఒక విజయంతోనే వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పినట్టుగా చెప్పాయనే చెప్పాలి. సో ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ కుంకి ఏనుగుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, సరికొత్తగా ఆలోచించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కుంకి ఏనుగులు అంతటా మనం పెట్టినా కూడా ఎక్కడొక్కడ ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అసలు అలాంటి అవకాశం కూడా ఏదైతే అడవికి సంబంధించినటువంటి ఏనుగుల బారి నుండి మనం, లేకపోతే వన్యమృగాల బారి నుండి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలను, మనుషుల్ని, జంతువుల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏం చేస్తే బాగుంటుంది, మన పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని ఒక అధ్యయనం చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కదలికలను జియో ట్రాకింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి జియో ట్రాకింగ్ ద్వారా వాటి కదలికలు ఏ ఊరి వైపు వస్తున్నాయి, ఏ పంట వైపు వస్తున్నాయి, ఏ గ్రామాల వైపు వెళ్తున్నాయి, వాటి కదలికలు గుర్తించి వెంటనే ఒక అలారం, ఒక మెసేజ్ రూపంలో, ఒక అలారం రూపంలో ఆ గిరిజన గ్రామాలకు, లేదంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలందరికీ కూడా మెసేజ్, అలాగే అలారం వెళ్ళే విధంగా ఆ జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించి అలర్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడమే కాదు, అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఏమంటారు? మరి ఇప్పటి వరకు ఎవరు చేయలేదనే కదా పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఆయన్ని పొగడాల్సి వస్తుంది. ఆయన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ జియో ట్రాకింగ్తో చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కుంకి ఏనుగులు ఒకవేళ వస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలి, అలాగే ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని అలర్ట్ చేస్తూ పంటకి, వాళ్ళ ప్రాణాలకి, అలాగే ఏదైతే అడవి మృగాలు వస్తున్నాయో వాటి ప్రాణాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారనే అనాలి. సో ఏదేమైనా మరి ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేయడంలో ఎప్పుడు ముందుంటారనే మనందరికీ తెలుసు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిజంగా చేసి ప్రజల మెప్పు పొందడం కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడం కూడా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.